సో వరంగల్కి నేను ఇవాళ సాంగ్ షూట్ కోసం వచ్చిన 8 కల్లా రెడీ అయిదాం అనుకున్నాం కానీ నేను రెడీ అయినా, కాకపోతే షూట్ మాత్రం స్టార్ట్ చేయలేకపోయినాం. 1 అయ్యింది అంతే. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతా ఉంటుంది కదా. ఇక పూజ అయిపోయిన తర్వాత కెమెరాకి కొబ్బరికాయ కొట్టి షూట్ని స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ కోటగుళ్ళు లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫోటోలలో, వీడియోలలో అండ్ లైవ్లో కూడా చాలా బాగుంటుంది. దీనికి మస్తు పెద్ద హిస్టరీ ఉంది. అందరు అక్కల్ని వదిలేని తోలుకొని వచ్చి షూటింగ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో ఇక్కడ సింగర్ ప్రభ వచ్చేసింది నా షార్ట్స్ అయిపోయేసరికి. సో తన షార్ట్స్ తీస్తున్నాం అనమాట. మొత్తం లిప్ తనదే ఉంది కాబట్టి నాకు వానక్క గొంతన్న మస్తు ఇష్టం అనమాట. నిర్మల ఓ నిర్మల అనే బతుకమ్మ పాట చేసింది. ఆ పాట నా మోస్ట్ ఫేవరెట్ బతుకమ్మ పాట. సో వరంగల్కి నేను ఇవాళ సాంగ్ షూట్ కోసం వచ్చిన. ఒకప్పుడు అంటే బాగా కష్టమేది కానీ ఇప్పుడు మస్తు ఈజీ అయిపోయింది. నిజామాబాద్ పోయిన ఉంటున్నారు, వరంగల్ పోయిన ఉంటున్నారు, కరీంనగర్ పోయిన ఉంటున్నారు. ఎంత హ్యాపీగా ఉందో. అండ్ వాళ్ళు కూడా ఇట్లా ఉమెన్ బయటకు వచ్చి ఈ ఫీల్ చేసి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇవాళ నాకు వరంగల్ నుంచి BW పేజ్ నుంచి వచ్చిరనమాట. నేను ముందే చెప్తున్నా, యూట్యూబ్లో వీళ్ళని చూపిస్తా, కింద వాళ్ళ పేరు మెన్షన్ చేస్తాను కానీ లింక్ ఓపెన్ అవ్వదు కదా. అందుకోసం ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫోటోస్ ట్యాగ్ చేసినప్పుడు, వాళ్ళ పేజ్ని కొలాబరేట్ చేసినప్పుడు చూడండి. సో రుక్మిణి గారు, ఉమారాణి గారు, కిరణ్ వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అట. పొద్దుగాలనే వచ్చారు. సో వరంగల్లో అండ్ హైదరాబాద్లో ఇట్లనే మొత్తం ట్రావెల్ చేస్తారు, వరంగల్ అని కాదు. కాబట్టి ఇప్పుడు వచ్చేదంతా పండగలు, పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి నన్ను మొత్తం రెడీ చేసినాక మీరే పిలిపించుకుంటారు. అస్సలు చెక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. 6:30 అంటే 6:20 నిమిషాలకే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా రెడీ అయ్యామా? సో ఇట్లా మెల్లగా రెడీ అవడం స్టార్ట్ చేసిన. బాల్కనీ నుంచి వ్యూ చూసుకుంటా రెడీ అవుతున్నాను అనమాట. పొద్దున్నే షూట్ చేద్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వచ్చారు 6 కల్లా. 8 కల్లా రెడీ అయిదాం అనుకున్నాం కానీ నేను రెడీ అయినా, కాకపోతే షూట్ మాత్రం స్టార్ట్ చేయలేకపోయినాం. 1 అయ్యింది అంతే. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతూ ఉంటుంది కదా. సో మెల్లగా రెడీ అయిపోయినా. నాకైతే ఈ శారీ, ఈ మేకప్ లుక్ మస్తు మంచిగా అనిపించింది. మీ దాంట్లో కూడా మస్తు మంది నన్ను అడిగారు. మీకు ఎట్లా అనిపించిందో కూడా కింద నాకు కమెంట్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇట్లా ఏ ప్లేస్కో ఆ ప్లేస్లో మేకప్ వాళ్ళు ఉంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుందో నాలాగా నీడున్న వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. సో ఇవాళ రేపు అందరు రెడీ అవుతున్నారు. చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఇట్లా అవైలబిలిటీ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా మనకి. చెంప పగిలిపోతుంది. పందిలాగా పండుకున్నా. నీ అంత ఎప్పుడు పండుకోలే. ఇవాళ పావకన్నా నేను పోయి కావడం. సో BW పేజ్ వాళ్ళు నన్ను ఇంత మంచిగా రెడీ చేసారు అనమాట. BW ఏంటిది అంటే బ్యూటీ ఉమెన్స్ అట. ఎంత బాగుందో. సో ఇంత మంచిగా రెడీ చేసారు. బాగుందా? ఎట్లా అనిపించిందో కింద కమెంట్లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ వరంగల్ ఎప్పుడు వచ్చినా పిలుస్తారా? ఓకేనా?
సో ఈ శారీ నేను ఇన్స్టాగ్రామ్లో ది వేవింగ్ స్టోరీ అనే పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. వాళ్ళే శారీ అండ్ బ్లౌజ్ చాలా నీట్గా చేసి ఇచ్చారు. ఇది ప్యూర్ పైతానీ శారీ అనమాట. అండ్ జ్యువెలరీ వచ్చేసి నక్షత్ర జ్యువెలర్స్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది, అక్కడ నుంచి తీసుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెట్టినప్పుడు ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో మెల్లగా లొకేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. లొకేషన్కి రాగానే ఫస్ట్ శివుని గుళ్ళో పూజ. మేము కోటగుళ్ళులో షూట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ శివుని టెంపుల్ ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఇక్కడ పూజ చేపిస్తున్నాం. శివాచార్యం సద్గురున్ ప్రణమామ్యహం వాగర్ధారవ సంపృక్తో. మీ మనసులో ఏమున్న సంకల్పం మంచి నామస్మరణ చేసుకోండి, చేతులు జోడించుకోండి. ఓం శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీ భరతఖండై మేరోడ్ దక్షిణ దిగ్భాగే శ్రీశైల్య మహాక్షేత్ర శ్రీమన్మహాగణేశ్వర స్వామినే నమో నమః. దివ్య ఆనంద కర్పూర మహామంగళ ఆనంద నీరాజన దీపం దర్శయామి, నమస్కరోమి. హర నమ పార్వదేవదయే శివ హర హర మహాదేవ హర. ఇక పూజ అయిపోయిన తర్వాత కెమెరాకి కొబ్బరికాయ కొట్టి షూట్ని స్టార్ట్ చేస్తున్నాము. సో మా ఏమంటారు ప్రొడక్షన్ అన్నలో లేకపోతే మేము చేయబట్టి ఇది 3వ పాట. 3 నా లక్కీ నెంబర్ కాబట్టి ఇది ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలనుకుంటున్నాం. ఫస్ట్ 4 years బ్యాక్ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఒక పాట చేసిన, దాని తర్వాత మొన్న శివరాత్రి పాట, ఇప్పుడేమో బతుకమ్మ పాట. దిస్ ఈజ్ సో అన్ఫేర్ అండి. 8 o'clock షూట్ అన్నారు, 11 అవుతుంది. వాట్ ఇస్ దిస్? 12 అనుకునే లేదండి, అంత కారణం అంతా అరవింద్. మొత్తం నేనే చేశాను. సో ఈ కోటగుళ్ళు లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఫోటోలల్లో వీడియోలల్లో అండ్ లైవ్లో కూడా చాలా బాగుంటుంది. దీనికి మస్తు పెద్ద హిస్టరీ ఉంది. సో ఈ ప్లేస్కి వెళ్ళి షూట్ చేయాలని అనుకున్నట్టుగానే వానదేవుడు కూడా మంచిగా సపోర్ట్ చేసిండు కాబట్టి అందరు అక్కల్ని వదిలేని తోలుకొని వచ్చి షూటింగ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో ఇక్కడ నుంచి నేను, అజ్జు, సోను, మా ఆయన అండ్ నాగార్జున నలుగురమే పోయినాం. మిగతా వాళ్ళంతా కూడా వరంగల్ నుంచి అరవింద్, హరీష్ అన్న, శ్రీకాంత్, అరుణ్ వీళ్ళందరూ వచ్చినారనమాట. సో వీళ్ళందరూ వరంగల్లోనే ఉంటారు. మాకు వాళ్ళు అక్కడ ఉండి హెల్ప్ చేయడం ఎంత పెద్ద ప్లస్ అయ్యిందో. అండ్ మన పాటకి ఆల్మోస్ట్ ఫస్ట్ పాట కాదు కానీ శివుని పాటకైనా ఈ పాటకైనా డిఓపి కమ్లీ. సో నా ఫేవరెట్ అన్నమాట. సో అందుకోసమే నేను కమ్లీ అన్నతోనే షూట్ చేస్తున్నాను. సో మేకింగ్ షార్ట్స్ ఇవన్నీ అన్నమాట. సో చిన్న పాట కాబట్టి ఏమంటారు, ప్రతి చిన్న పని మేమే దగ్గరుండి చేసుకున్నాము. ఇక్కడ అజ్జు చూడు బకెట్ల నీళ్ళు తీసుకొని వస్తున్నాడు, గొడుగులు పట్టుకున్నాడు, ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులు కూడా అన్నీ మేమే చేసుకున్నాం అన్నమాట. ఫుల్ తిరగాల మొత్తం ఫుల్ తిరిగితే రెడీ రోలింగ్ రెడీ యాక్షన్ తిరగక. అట్లా మా ఆయన టైంపాస్ చేస్తున్నాడు.
నాకు బతుకమ్మ అన్న బోనాల పండగ అన్న మా ఊరు ఉగాది అన్న మస్తు ఇష్టము. అసలు నాకు పండగలు అంటేనే ఇష్టము. ఇక బతుకమ్మ అంటే ఏంటన్నా చెప్పుర్రి. రండి జాయిన్ చేయండి మంచి నవ్వుకుంటా మంచిగా ముందుగా అట్లా మెల్లగా నవ్విపించుకుంటే నేనే షూట్ చేయించిన. ఇక్కడ బతుకమ్మ రెడీ అయిపోయింది. షూట్ కోసం పెద్దగా చేసినాం అనమాట. సో పండగలంటే నాకు మస్తు ఇష్టము. వరలక్ష్మి వ్రతమైన దీపావళి అయినా ఏదైనా బాగా ఇష్టం. ఇక బతుకమ్మ అంటే 9 రోజులు కాబట్టి ఇంకా బాగా ఇష్టం నాకు. అందుకే ఈసారి ఇంత మంచిగా ప్లాన్ చేసుకున్నా. ఈసారి కాదు, ఇప్పటి నుంచి బతుకమ్మ ప్రతిసారి ఏదో ఒక రకంగా కొత్తగా చేద్దామని అనుకుంటున్నాను. కొత్తగా చూపించడం అంతే తప్పితే బతుకమ్మను వేరే రకంగా చూపించడు కాదు. టేక్ లో మాత్రం మంచిగా కూర్చోండి. సో ఇక్కడ సింగర్ ప్రభ వచ్చేసింది నా షార్ట్స్ అయిపోయేసరికి. సో తన షార్ట్స్ తీస్తున్నాం అనమాట. మొత్తం లిప్ తనదే ఉంది కాబట్టి క్లోజు వైడ్ మిడ్ ఇట్లా 3 వేరియేషన్స్లో ఫస్ట్ అయితే లిరిక్స్ అంతా కొట్టేస్తున్నాం అనమాట. ఇక షూట్ అయిపోగానే లంచ్ కోసం వచ్చినాం అనమాట. మంచిగా వెజ్ భోజనాలు పెట్టించినాం. అబ్బా ఫుడ్ ఎంత బాగుండేనో తెలుసా, నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. ఇక్కడ అరవింద్ చూడు చెప్తాడు. దీనికి రాచారం అంటారు. నాన్ వెజ్ అనుకుని వెజ్ తినాల్సి వస్తుంది. అయితే చూసుకున్నట్లయితే ముందుగా దాల్ ఉంది, మూంగ్ దాల్. దాని తర్వాత పన్నీర్ ఉంది. దాని తర్వాత కిచిడికి బగారకు మధ్యలో కనిపిస్తున్నటువంటి ఒక రైస్ ఉంది. మధ్యలో క్యారెట్లు కూడా ఉన్నాయి. తెల్లగా ఫ్లవర్ లాగా ఉన్నటువంటి మల్లెపూ కూడా ఉంది. అంటే మల్లెపూలు అంటే అన్నం కూడా ఉంది. వాటన్నిటిని తినడానికి ఉన్నాం. లంచ్ అయిపోయినాక ఇక మెల్లగా సెట్లకు వచ్చినాము. ఇప్పుడు వాణి అక్కది స్టార్ట్ అయిందిగా. నాకు వానక్క గొంతన్న మస్తు ఇష్టం అన్నమాట. నిర్మల ఓ నిర్మల అనే బతుకమ్మ పాట చేసింది. ఆ పాట నా
మోస్ట్ ఫేవరెట్ బతుకమ్మ పాట. అందుకోసం ఈసారి కంపల్సరీ నాకు వానక్క గొంతు కావాలి అని పట్టుబట్టి మరి పెట్టించిన. అక్కను లిప్ సింక్ కోసం నా పాటలు ఉండాలి కంపల్సరీ అని చెప్పేసి షూట్కి కూడా పిలిపించినాను అనమాట. సో బతుకమ్మ అంటే సత్తిపిండి పెడతారు కాబట్టి ఎప్పుడు ఎవరు చూపించారో లేదో మాకు తెలియదు. మేమైతే మాకు చూపించాలని చెప్పేసి సత్తిపిండి పడుతున్నట్టుగా అదే సత్తిపిండి పెసర్లు వేసి దాని తర్వాత చక్కెర వేసి ఇట్లా ఇసురవుతులు ఇసురుతారనమాట. అప్పుడు సత్తిపిండి అవుతుంది. సో అదినే సెగ్మెంట్ లెక్క పెట్టుకొని వాణి అక్కది షూట్ చేసినాం అనమాట మేము. అండ్ ఇక నైట్ నిమజ్జనంకి ముందు నేను బతుకమ్మ పేర్చే షార్ట్స్, తర్వాత నిజంగానే బతుకమ్మని పేర్చి కొద్దిసేపు ఆకిట్లా బతుకమ్మ ఆడి తర్వాత నిమజ్జనానికి వెళ్ళినాం. హలో వీడియో కాల్ చేస్తున్నట్టు Coil
మొత్తానికైతే ఇట్లా బతుకమ్మ సాంగ్ మేకింగ్ జరిగింది. వాన పడుతుందేమో అనుకొని మస్తు భయపడ్డాము. ఎండ కొట్టక వాన పడక ఒక హ్యూమిడిటీ ఉంటుంది చూసిరా, దానివల్ల మొత్తం అలసిపోయినాం, ఫుల్ చెమట. అయినా సరే పాట మంచిగా వచ్చింది కాబట్టి అదంతా మర్చిపోయినాం అనమాట. సో వీళ్ళందరూ మేము షూట్ చేస్తూ ఉంటే ఆ ఊరిలో అందరూ వచ్చి చూస్తున్నారు. సో ఈ పాట కోసం సపోర్ట్ చేసిన వరంగల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ లేసిన మళ్ళొకసారి స్పెషల్ థ్యాంక్స్. అండ్ వానక్కకి ప్రభాకి కూడా థ్యాంక్ యూ. అండ్ మా ఆయనకు కూడా థ్యాంక్ యూ. నేను బతుకమ్మ పాట చేస్తా అంటే ప్రొడ్యూస్ చేసింది కాబట్టి. సో ఈ పాట మీకు ఎట్లా అనిపించిందో మీరు కింద కమెంట్లో మెన్షన్ చేయండి. పాట ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి మంచిగా షేర్ చేసి అందరికీ నా పాటను చూపించాలని కోరుకుంటున్నా. సో ఇది ఇవాళటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ.